జీఎస్టీ తగ్గింపులో భాగంగా నిన్న ప్రధానమంత్రి మోడీ గారు ఏపీలో పర్యటించారు, కర్నూలు జిల్లాలో. ఎప్పుడు ఎక్కడ మీటింగ్ పెట్టినా కానీ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని నాశనం చేశాడు, మేము వచ్చినాక బాగు చేస్తున్నాము, పరిశ్రమలు ఏమి రాలేదు అని ఎక్కడ మీటింగ్ పెట్టినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మెత్తిపోతూ ఉంటారు. కానీ నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పర్యటనలో ఒక్క మాట కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అనలా, విమర్శించాల. మోడీ గారు ఏ స్టేట్కి వెళ్తే ఆ స్టేట్లో అక్కడ ఉన్న సీఎంలని, వాళ్ళు చేసిన అవినీతి పరులని ఎలా మాట్లాడతారో మనందరం చూస్తూనే ఉన్నాం. కానీ నిన్న మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక్క విమర్శ కూడా చేయాల. కారణం ఏంది? జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క తప్పు కూడా చేయలేదని అర్థం. కానీ వీళ్ళు చేసే విషప్రచారం ఎలా ఉండిద్దంటే ఈ రాష్ట్రంలో మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అనే విధంగా మాట్లాడతారు. ఇడిగా మాట్లాడే వీళ్ళు నిన్న మోడీ గారి సమక్షంలో ఎందుకు మాట్లాడలా, ఎందుకు మెదలకుండా కూర్చున్నారు? గత కాంగ్రెస్ పార్టీ చేసిందని చెప్పాడు తప్పితే మోడీ గారు ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారి పేరు వాడారా? ఇవన్నీ ఆలోచించాలి రాష్ట్ర ప్రజలు. మళ్ళీ మోడీ గారి ముంగల ఏం మాట్లాడితే ఏమైందని చెప్పి మెల్లకుండా కుయ్యమని కూర్చున్నారు. మోడీ గారికి మొత్తం తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క తప్పు కూడా చేయలేదని, కాబట్టి వీళ్ళు మెల్లకుండా కూర్చున్నారు.